మూడో విషయం చూడండి ప్రియులారా, 24వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తున్నాం. వారు పైబడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు అంటే సజీవుడు. సజీవుడు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన మరణమును ఎరగనివాడు. మరణం అంటే ఆయన దరిదాపులో రానివాడు, మరణానికే నియమించిన వాడు, మరణానికే శాసించేవాడు, మరణం పైన విజయం కలిగిన వాడు. ఆయనకు మరొక పేరుంది ఏంటో తెలుసా? మృత్యుంజయుడు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారు, మేధావులనబడిన వారు, ధనం కలిగిన వారు, బలము కలిగిన వారు, బాబాలుగా పిలువబడిన వారు చెప్పిన మాట ఏంటంటే, మేము కూడా మరణిస్తాం. ఆనాడు ఎలాగైతే యేసు ప్రభు తిరిగి లేచాడో మేము కూడా తిరిగి లేస్తామని గొప్ప కేకలు పెట్టారు, గొప్ప నినాదములు చేశారు, గొప్ప మాట చెప్పి అందరు ఎదుట ఈ మాటను పలికి మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. ఈరోజు మన చుట్టుపక్కల ప్రాంతాలలో మీరు చూడగలిగితే దేవుళ్ళుగా దేవతలుగా పూజింపబడుతున్న వారు ఎందరో సమాధులలో ఉండి ఎముకలుగా పురుగులుగా పట్టి ఆ సమాధి గోడలను చీల్చకుండగా వారి చేతకాక అక్కడే నిలిచిపోయారు ప్రేమైన దేవుని వారులారా. మనకు మొన్న ఒక ఆయన టీవీ 9లో ఒక బాబా చెప్పిన మాట, ఎలాగైతే యేసు ప్రభు ఎలాగైతే గొప్ప గొప్ప దేవతలు ఎలాగైతే సమాధిని చీల్చి బయటికి వచ్చారో నేను కూడా మరణించి తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ మాట చెప్పి ఇప్పటికీ 14 సంవత్సరాలైంది, అడ్రస్ లేడు. 14 సంవత్సరాలు తిరిగి లేస్తానని చెప్పాడు, అడ్రస్ లేడు. ఆయన సమాధి దగ్గరికి ఇప్పటికి వెళ్ళి గొప్ప గొప్ప వారు ధనవంతులు వెళ్ళి కానుకలు సమర్పిస్తున్నారు. కానీ చెబుతున్నాను, అయ్యా నువ్వు చెప్పిన మాట ఏమైంది? నువ్వు తిరిగి లేస్తామని వచ్చి చెప్పావు కదా, ఏమైందని చెప్పి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు కానీ, ఆరాధిస్తున్నారు కానీ ఆయన సమాధి నుంచి బయటికి రావడము జరగలేదు. ప్రేమైన దేవుని వారు ఎందరో సమాధిలో ఉన్నారు కానీ ఎవడు కూడా సమాధిని జయించిన వాడు కాదు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సజీవుడు. సజీవుడు అంటే మరణానికి శశించేవాడు, మరణం పైన విజయం కలిగిన వాడు. సమాధుల గోడలను బద్దలు కొట్టి చీల్చి బయటికి వచ్చిన వాడు. ఆయన ఎవరు అంటే మృత్యుంజయుడు. ఒక మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు ఇక్కడ గమనించని మాట, ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన వాడు, ఆ ప్రాణం పెట్టిన దానిని మరలా తిరిగి తీసుకోవడానికి ఆయన అధికారము కలిగిన వాడు. చూశారా? ఒక మాటలో చెప్పాలంటే ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, మరణానికి మరణపు ముళ్ళుని విరిచిన వాడు. ఆ మాట మీరు చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాలు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకు ఉన్న ఫలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇక్కడ ఏమంటున్నాడు? మరణపు ముళ్ళని విరిచిన వాడు యేసుక్రీస్తు. ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత మరణాన్ని చెబుతున్న మాట, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఈ మాట చెబుతుంటే ఆ మరణము గజగజ ఉనికిపోతుంది. ప్రేమైన దేవుని వల్ల మరణానికి ఉన్న బలము ఏంటి చెప్పండి? పాపము. పాపానికి ఉండే బలము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం వచ్చినంత తర్వాత పాపానికి బలము పెరిగిపోయింది. పాపానికి బలం పెరిగిపోయిన తర్వాత మరణానికి శక్తి ఎక్కువైపోయింది. ఈ మరణాన్ని విధించిన వాడు, ఈ పాపాన్ని నలగొట్టిన వాడు, ధర్మశాస్త్రాన్ని సమృద్ధిగా తీర్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఎవరు?
సజీవుడు. ఆయన ఎవడు? ఆయన మృత్యుంజయుడు. ఆయన ఎవరు? ఆయన పునరుత్థానం కలిగిన వాడు. ఆయన ఎవరు? ఈ ప్రపంచాన్ని శాసించిన వాడు. ఆయన ఎవరు? నీ కొడుకు నా కొడుకు మరణించి సమాధి చేయబడి అందరిలాగా ఈ రోజు మేము యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే, ఈ రోజు మేము యేసుప్రభుని ఎందుకు నమ్ముకుని జీవిస్తున్నామంటే ఒక మాట మీరు సమాజానికి మీరు చెప్పగలిగితే, ఈ మాట అద్భుతమైన మాట. మా దేవుడు సజీవమైన దేవుడు. ఆయన మృత్యుంజయుడు. అందరిలాగా సమాధులు లేనివాడు కాదు. ఆయన ఈరోజు పాపులను సహితం ప్రేమించిన వాడు. ఆయన దూషించిన వారిని, హింసించిన వారిని, నిందించిన వారిని, హేళన చేసిన వారిని ఆయన ప్రేమించిన దేవుడు. ఆయన కనుక నేను చెబుతున్న మాట, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయనకి కాళ్ళ చేతుల మేకులు కొట్టి, ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన ముఖం మీద ఉమ్ముస్తూ, పిడుగుతును గుద్దుతూ, దూషిస్తూ, నిందిస్తూ, శిలువ మీద కొట్టి చంపుతున్నప్పుడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. అంత ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమామూర్తి ఆయన ఎవరు అంటే సజీవుడు. ఒక అద్భుతమైన మాట చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. గమనించండి మాట, నేను మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడను. దేవునికి స్తోత్రం. నేను మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడను. యుగ యుగములకు సజీవుడను. ఆనాడు అబ్రహాం కాలంలో ఉన్నవాడు సజీవుడు. మోషే కాలంలో ఉన్నవాడు సజీవుడు. దావీదు కాలంలో ఉన్నవాడు సజీవుడు. ఏమంటే అపోస్తలుల కాలంలో ఉన్నవాడు సజీవుడు. ఈ రోజుకి ఆయన సజీవుడే. ప్రేమైన దేవుని వర్లరా, ఆయన ఆది అంతం లేనివాడు. ఏమంటే మానవునికి ఆది ఉంది, అంతం ఉంది. మానవునికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. యేసయ్యకి ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఆయనకు మరణము లేదు. ఆయన సజీవుడు, ఆల్ఫా ఓమేగా. ఆయనే ప్రేమైన దేవుని వర్లరా. నేను మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడు. ఎంత మంచివాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పగలరు చెప్పండి ఈ మాట? ఎవరి చేత కాదు. ఏమండి, ఎవరి ప్రపంచంలో ఎవరు కూడా ఆ సమాధిని జయించిన వాడు ఎవడు లేడు, ఒక యేసయ్య తప్ప. కాబట్టే ఈరోజు ప్రపంచ యావత్తు ఆయన పాదాలకి దాసులుగా ఎందుకయ్యారంటే ఆయన సజీవుడు. ప్రేమైన దేవుని వర్లరా, ఆయన మృత్యుంజయుడు, మరణమును జయించిన వాడు. ఈరోజు నువ్వు ఆయనను నమ్ముకుంటే నిన్ను కూడా ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో, నువ్వు ఆయనను నమ్ముకున్నావు కనుక ఆయన నిన్ను కూడా తిరిగి లేపుతాడని ఒక అద్భుతమైన మాట యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు చెప్తున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడు. నిజమే ప్రియులారా, మనందరి విమోచకుడు సజీవుడు. మనందరి విమోచకుడు జీవం కలిగిన వాడు సజీవుడు. నిన్ను చూస్తున్నవాడు, నిన్ను గమనిస్తున్నవాడు. నీ జీవితం, నీ స్థితిగతి ఏంటో ఆయనకు తెలుసు. నీ ఆలోచన ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఉంటున్నప్పుడు, ప్రతి సమయాన్న నేను సజీవుడుగా చూస్తున్నవాడు. ప్రేమైన దేవుని వర్లరా,